षु కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయడం వలన కాని చేయకపోవడం వలన కాని వారికి వచ్చేది పోయేవి ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. జ్ఞానోదయమైన మహాత్ములు అలౌకిక ఆత్మస్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా భగవత్ సేవలో అతీంద్రియమైనదే. కాబట్టి శారీరక స్థాయిలోనున్న ప్రాపంచిక జనులకు వారి వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం సూచించబడిన విధులు అటువంటి వారికి వర్తింపవు. ఇక్కడ కర్మకి భక్తికి ఉన్న తేడా గుర్తించాలి. ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు కర్మల గురించి మాట్లాడుతున్నాడు. వాటిని భగవత్ అర్పితంగా చేయమన్నాడు. అంతఃకరణ శుద్ధికి మనస్సుని ప్రాపంచిక మలినములకు అతీతంగా చేయడం కోసం ఇది చాలా ఆవశ్యకం. కానీ జ్ఞానోదయమైన జీవాత్మలు పరిశుద్ధ మనస్సు కలిగి భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకున్నారు. ఇటువంటి మహాత్ములు నేరుగా భక్తి యందే పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమై ఉంటారు. అంటే ధ్యానం, అర్చన, కీర్తన, గురుసేవ వంటివి. ఇటువంటి జీవాత్ములు తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే అది పాపం అనిపించుకోదు. వారు కావాలనుకుంటే ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు, కానీ వాటిని తప్పకుండా చెయ్యాల్సిన అవసరం లేదు. చరిత్రలో చూస్తే సత్పురుషులు రెండు రకాలుగా ఉంటారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు మరియు విభీషణుడు వంటి వారు అతీంద్రియ స్థాయి చేరుకున్న తరువాత కూడా తమ విధులను నిర్వర్తించారు. వీరు కర్మయోగులు. బాహ్యంగా తమ విధులను చేసినా అంతర్గతంగా తమ మనస్సు భగవంతుని యందే చేర్చినవారు. శంకరాచార్యులు, మాధ్వాచార్యులు, రామానుజాచార్యులు మరియు చైతన్య మహాప్రభువు వంటి వారు తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాస జీవితాన్ని తీసుకున్నారు. వీరు కర్మ సన్యాసులు. వీరు బాహ్యంగా అంతర్గతంగా కూడా శారీరకంగా మనస్సుతో భగవద్భక్తిలోనే నిమగ్నమయ్యారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయమైన మునులకు ఈ రెండు పద్ధతులలో దేనినైనా ఎంచుకునే అవకాశముంది అని చెప్తున్నాడు. ఇక తదుపరి శ్లోకంలో ఈ రెంటిలో ఏది అర్జునుడికి అనువైనదో శ్రీకృష్ణ పరమాత్ముడు పేర్కొంటాడు.